మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు అవస్థలు, బీసీ కాలనీ డబుల్ బెడ్రూమ్ ప్రజలు అవస్థలు, పట్టించుకోని అధికారులు. ఇక పట్టించుకోని అధికారులు తాగునీటి కోసం ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? గంభీరావుపేట మండలంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఆ మండల కేంద్రంలోని బీసీ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటలు తాగునీటి కోసం. ఈ రోజు తాగునీటి కోసం ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నాడొక పాట ఉండే, తాగబోతే నీళ్లు లేదు తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నల్ల వస్తే ఒక బింద నిండదాయే, ఈ గొస ఎవడు తెచ్చినాడు తుమ్మెదాలో. ఒక పాట ఉండే, ఆ పాట అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం తాగునీటి సమస్య ఇంకెందుకుంది. ఇక నేను మొన్న కూడా చెప్పిన, ఏమన్నా మిషన్ భగీరథ నల్లలు లేవు, మిషన్ భగీరథ నల్లలు రావు, మిషన్ భగీరథ నల్లలు మొత్తం అంతా కల్తీ, మొత్తం అంతా